అయ్యో! అనవసరంగా వద్దన్నామే. తీసుకుంటే పోయేది కదా! అయ్యో! ఇప్పుడు చూడండి ఎక్స్‌ట్రా డబ్బులయినియి. దేని గురించి చెప్తున్నాననుకుంటున్నారా? చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, పిల్లలు ఇంట్లో చేసిన అల్లరి ఒక ఎత్తయితే ఎక్కడికైనా బయటికి పోతే ఇంకా ఎక్కువ అల్లరి చేస్తారు కదా! మా వోడంతే విక్టరీ బజార్‌కెళ్ళిన కానించి కిందకి దింపమని గోల. పోనీ దింపితే సక్కగున్నాడా అంటే అవి పీకి, ఇవి పీకి మొత్తం మీద గల్లంతు చేసేసారు. అందరూ నవ్వు. ఇంకా ఫైనల్లీ వాడి అల్లరి భరించలేక మేమైతే వాడిని ట్రాలీలో కూర్చోబెట్టేసినాము. కూర్చోబెట్టేసి అక్కడన్నా మంచిగున్నాడంటే లేదు. సో, ఫైనల్లీ షాపింగ్ అంతా కంప్లీట్ చేసాము. బిల్లొచ్చి 2500 ఎంతో అయింది. నాకు గుర్తులేదనమాట. ఇప్పటికే 1 మంత్ అయింది కదా! సో, మాకు కెటిల్ కూడా ఆఫర్ వచ్చిందనమాట. సో, ఆఫర్‌లో కెటిల్ 500కొచ్చింది. తీసుకుందాం అనుకుంటున్నాము ఎప్పటినుంచో. బట్ ఏం చేసాం తీసుకోలేదని ఇంక ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చాక తీసుకుంటే పోయే అనుకుని పర్వాలేదనుకున్నాం. సడెన్‌గా తిరుపతి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదా! సో, పిల్లలకి వేడి నీళ్ళకి ఖచ్చితంగా కెటిల్ ఉండాలి తీసుకుందాము అని అనిపించింది. అయ్యో! అప్పుడు తీసుకుంటే పోయే అనవసరంగా వదిలేసామని. బట్ మళ్ళీ మా వారు డీమార్ట్‌కి వెళ్తే మీకు ఆల్రెడీ చూపించాను. సో, ఇంకొక కెటిల్ తీసుకొచ్చారు. అదేంటంటే హాట్ వాటర్‌తో పాటు మాకు లైక్ ఫుడ్ అవన్నీ కుక్ చేసుకోనకి ఉంటదని చెప్పి తీసుకొచ్చారు. అది 800 ఎంతో పడింది. బట్ ఆ తిరుపతి వెళ్ళినప్పుడే యూజ్ చేసాము. అది కూడా 2, 3 టైమ్స్. మళ్ళీ వాడనే లేదు. ఎందుకంటే ఎలక్ట్రిక్ డివైజెస్ వాడడం నాకు అంతగా ఇష్టం ఉండదు. బట్ ఇంట్లో ఉండాలని చెప్పి కొన్నాం తప్ప 500తో పోయేది 800కొచ్చేయింది. బట్ అదన్నా వాడుతున్నామా అంటే లేదు పక్కన పెట్టేసాము. ఇలా ఉంటాయి నా పనులన్నీని. మీకిలా ఎప్పుడన్నా అనిపించిందా? ఇలాంటివి ఏమైనా చేసుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.